ఇల్లందు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు నమోదయ్యి రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ, ఇల్లందు పట్టణ మాజీ మహిళా ప్రెసిడెంట్ నెమలి ధనలక్ష్మి, ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, సూర్ణపాక సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. హోంశాఖను తన ఆధీనంలోనే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించాలని, చట్ట ప్రకారం పోక్సో కేసు నమోదైన వెంటనే బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు చేసి 24 గంటల్లో నేరస్తుని అరెస్టు చేయాల్సి ఉండగా రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకుండా కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి తెలపాలన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి తరపున మా పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్ర సహాయక మంత్రి హోమ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు బండి సాయి భగీరథ ఆయన మీద పోస్కో యాక్ట్ నమోదై ఇవాటికి 5 రోజులైంది. పోస్కో యాక్ట్ నమోదైన 24 గంటల్లో కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉండే. కానీ అట్లాంటివి లేకుండా ఆ అబ్బాయిని దాచిపెట్టి అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అనేది ఒక కట్టుకథ కావడం జరిగింది. కానీ ఈరోజు ఆ అమ్మాయి 5 కోట్ల కోసం హనీ ట్రాప్ చేసిందని ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి వేసుకొని తిరిగే కారే 2 కోట్లు, వాళ్ళ యొక్క కుటుంబ ఆస్తులు 470 కోట్లు. అట్లాంటి తరుణంలో 5 కోట్ల కోసం ఆయన హనీ ట్రాప్ చేసిన ఎక్కడిది అంటే ఇది ఒక కేసు నుండి తప్పించుకోవడం కోసం ఒక బురద జల్లి ఆయనను ఎట్లయినా కాపాడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ 2 కుమ్మకై బండి సంజయ్ గారికి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, మహిళా సంఘాలు సామాన్య ప్రజానికి జరిగితే వాళ్ళు కూడా గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉండే. కానీ వీళ్ళెందుకు మాట్లాడతలేరు? వీళ్ళు కూడా మాట్లాడతలేరు. బీజేపీ పార్టీ మెయిన్ లీడర్ అనుకుంటే డీకే అరుణ, ఆమె కూడా ఎందుకు మాట్లాడతలేదు? పొద్దున్న లేదా టీవీలో మట్టి మాట్లాడే సంధ్య, ఝాన్సీ, ఇంకోరు ఉన్నారు ఒక అమ్మ, వీళ్ళు కూడా ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళంతా ఒకటే. ఈ రోజుకైనా ఈ మహిళా సంఘాలని చెప్పుకునే మేడి లీడర్లు, బీజేపీ పార్టీలో ఉన్న కేంద్ర మంత్రులు డీకే అరుణ లాంటి వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఆమె కూడా ఎందుకు మాట్లాడతలేదు అరెస్ట్ చేయమని? వీళ్ళంతా ఒకటే. వీళ్ళంతా బీజేపీ, కాంగ్రెస్ ఒకటే. అంతిమంగా బండి సాయి భగీరథను కాపాడాలని ప్రధాన ఉద్దేశం. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారి కొడుకు ఒక పోక్స్ కేసులో మైనర్ బాలికని 4 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా వారు అరెస్టు కాకపోవటం మేమంతా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో జరుగుతున్న రౌడీయిజం, గుండాయిజం, కబ్జాయిజం కూడా చేస్తూ అలాంటి వారిని కాపాడుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మండల పార్టీ తరఫున మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. వ్యక్తి భగీరథ సాయి అట ఆయన పేరు గొప్ప పెట్టుకున్నాడు. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం కాకోకుండా బొక్స్ కేసు పెట్టి 4 రోజులు 5 రోజులు గడుస్తున్నా కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆయన ఈ రోజు వరకు కూడా కస్టడీలో తీసుకోకుండా ఇలాగా ఆడపిల్లల మీద ఇలాంటి కేసులు పెట్టి ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తా అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ కళ్ళు మూసుకొని చూడటం కాకోకుండా మన ఆడపిల్లలకు అత్యాచారం చేసిన వెంటనే మా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎవరికి ఆపద ఉన్నా సరే మేమున్నామనంటూ కూడా ముందుండేవారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు కళ్ళు మూసుకొని చూస్తుండ్రు? మన మహిళా కమిటీలు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఒక ఆడపిల్లకు అన్యాయం, ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊకోవటం మాత్రం కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మహిళా కమిటీ నుంచి. అదేవిధంగా బండి భగీరథను వెంటనే కష్టాల్లోకి తీసుకొని తగిన ఎందుకు అంటే శిక్ష వేయాలి. అంటే మాది రాజ్యం, మాది పాలన అని చూడకోకుండా ఎవరికైనా ఒకే విధంగా న్యాయం జరిగేలాగా చూడాలని, ఒక మైనర్ బాలికకు న్యాయం జరిగేలాగా చూడాలని
ఆ పోక్స్ కేసు అది దానికోసం ఎమ్మటే ఎవరైనా సరే పోలీసులు ఎవరైనా సరే ఆ అబ్బాయిని ఎమ్మటే కష్టంలోకి తీసుకొని ఆడపిల్లకు న్యాయం చేయాలని చెప్పి మా మహిళా కమిటీ నుంచి ఇల్లేందు మహిళా కమిటీ తరపు నుంచి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వము ఒకటిగా చేరి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే పోక్సో కేసు పెట్టి వెంబటే కస్టడీలకు తీసుకోవాల్సిన అవసరం ఉండే. 5 రోజులు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వైఖరి చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. కండ్ల ముందు జరిగిన చర్య కనపడతా ఉంటే దాన్ని కాదంటూ సిట్ అని చెప్పి కాలయాపన చేసేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో ములాఖాతై ఈ యొక్క బండి సాయి భగీరథని బండి సంజయ్ని రక్షించే కార్యక్రమం చేపట్టింది. కండ్ల ముందు కనపడతా ఉంటే పోక్సో కేసు ఎప్పుడైతే నమోదు చేస్తారో వెంబటే ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయవలసి ఉండే. కానీ దీనికి ఒక సిట్ అనే ఒక నాటకంతో దాన్ని కాలయాపన చేసి ఆ కేసులో భగీరథని ఏమి కాకుండా అతను నిర్దోషిగా నిరూపించేందుకే సిట్ వేయడం జరిగింది తప్ప ఇక్కడ జరుగుతున్న సంఘటనకి అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం జరగకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళా నాయకులు ఇవాళ బీజేపీలో ఉన్న మహిళా నాయకులు, కాంగ్రెస్లో ఉన్న మహిళా నాయకులు మన పెద్దోడు చెప్పినట్టు ఇలా మరి రేణుకా చౌదరి ఏం చేస్తూ ఉంది, మరి ఇలా విజయశాంతి ఎమ్మెల్యే ఉంది, ఆమె పెద్ద పోరాట యోధురాలు అంటారు, మరి ఆమె ఏం చేస్తూ ఉంది, ఇలా మంత్రిగా ఉన్న కొండా సూర్యకి ఏం చేస్తూ ఉన్నది. వీరంతా కూడా ఆలోచన చేసుకోవాలి. వామపక్ష పార్టీలకు సంబంధించిన మహిళా సంఘాలు మీ ఏది చీమ చిటుకుమంటే మేము ఉన్నామని రకంగా ప్రవర్తించే వీళ్ళు మరి ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్కి లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డికి భయపడి వీళ్ళు నోరు మెదపట్లేదా? ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. మహిళలంతా కూడా ఏకతాటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ యొక్క మైనర్ బాలిక మీద ఈ అత్యాచారం చేసి ఇవాళ అమ్మాయికి అన్యాయం జరిగిందో వాటి పట్ల రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలను కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిస్థితిని ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నిటి కూడా అండదండగా ఉండి ఇలా రౌడీలకి దొంగలకి ఇటువంటి అత్యాచారాలు చేసే వాళ్ళకి అండగా ఉండి ఇలా ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన పక్కన పెట్టి కాలయాపన చేసే కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. భారత రాష్ట్ర సమితి తరఫున ఇటువంటి చర్యలు మేము ఎప్పటికి కూడా సహించాం. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెనకడుగు వేయలేదు ప్రతి విషయంలో. ఈ రోజు కూడా ఏదైతే నిందితుల్ని పట్టుకునే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారో దానికి సంబంధించి భారత రాష్ట్ర సమితి పోరాటం చేస్తుంది. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేమందరం వారికి అండగా ఉంటాం. ఈ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ వైఖరి, ఈ యొక్క కాలయాపన చేసే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.